హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది హృదయాన్ని తాకే భావోద్వేగాలు, కొంత హాస్యం, కొంత సవాలు ఇలాంటి మిశ్రమంతో కూడుకున్న ఒక అద్భుతమైన చిత్రం గురించి. ఒక వ్యక్తి జీవితం ఎలా ఒక్కసారిగా మారిపోతుంది, బాధ్యతల నుంచి పారిపోయేవాడు ఒక చిన్న సవాలు వల్ల ఎలా తనను తాను కనుగొంటాడు. ఇది కేవలం ఒక కథ కాదు, మన జీవితాలను ప్రతిబింబించే అద్దం లాంటిదని చెప్పొచ్చు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు వెళ్లెప్పం. ఇది 2026లో విడుదలైన ఒక మలయాళ సినిమా. ఇది ఒక డ్రామా మరియు కామెడీ ఎలిమెంట్స్ తో మిక్స్ అయిందని చెప్పొచ్చు. షైన్ టామ్ చాకో ముఖ్య పాత్రలో ఉన్న ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి స్టోరీ స్టార్ట్ చేసేద్దామా? త్రిశూర్ ప్రాంతంలోని వెళ్లెప్పం అంగడి అనే చిన్న ప్రదేశం. ఇక్కడ జనాలకు ఆహారాన్ని అమ్ముకోవడానికి ఒక చిన్న దుకాణం ఉంది. ఈ దుకాణాన్ని సారా అనే యువతి నడుపుతుంది. సారా చాలా బాధ్యతగా తన కుటుంబం కోసం తన స్వప్నాలను త్యాగం చేసి రోజంతా కష్టపడి పనిచేస్తుంది. ఆమె తండ్రి ఈసేప్ గతంలో ఈ అంగడిని నడిపేవాడు. కానీ ఒక బాధాకరమైన సంఘటన వల్ల అతను నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత సారా బాధ్యతలు తీసుకుంది. సారాకి ఒక తమ్ముడు ఉన్నాడు, జోసేమాన్. జోసేమాన్ చాలా సరదాగా, బాధ్యతలను ఎప్పుడూ ఎదుర్కోకుండా జీవితం గడుపుతాడు. అతను తన సోదరి సారా మీద ఆధారపడి ఉంటాడు. సారా తన సొంత జీవితం, వివాహం, స్వప్నాలన్నీ పక్కన పెట్టి ఈ చిన్న దుకాణం నుంచి వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని నడుపుతుంది. జోసేమాన్ మాత్రం రోజు స్నేహితులతో తిరుగుతూ చిన్న చిన్న పనులు చేసి సమయాన్ని వెళ్లదీస్తూ ఉంటాడు. అతనికి ఎలాంటి లక్ష్యము లేదు, ఎలాంటి బాధ్యత కూడా లేదు. అతని జీవితం ఒక సుఖమయమైన సోమరితనంలో మునిగిపోయి ఉంటుంది. ఒకరోజు ఈ చిన్న ఊరికి ఒక కొత్త ముఖం వస్తుంది, కలీనా. కలీనా ఒక ఆర్టిస్ట్. చర్చికి పెయింటింగ్ చేయటానికి ఆమెను పిలిపించారు. కలీనా చాలా ఉల్లాసంగా, స్వతంత్రంగా ఉండే యువతి. ఆమె పని చేస్తూ ఊరి చుట్టూ తిరుగుతుంది. ఒకసారి జోసెమాన్ ఆమెను చూస్తాడు. కలీనా జోసెమాన్ జీవితంలోకి అనుకోకుండా ప్రవేశిస్తుంది. కలీనా జోసెమాన్తో మాట్లాడుతూ అతని సోమరితనాన్ని గమనిస్తుంది. ఆమె అతన్ని సవాలు చేస్తుంది. నువ్వు ఇలా ఎందుకు గడుపుతున్నావు? నీ జీవితానికి ఏదైనా లక్ష్యం ఉందా అని ప్రశ్నిస్తుంది. మొదట్లో జోసెమాన్ ఆమె మాటలను తేలికగా తీసుకుంటాడు. కానీ కలీనా ఆమె పెయింటింగ్ ద్వారా, తన ఉత్సాహం ద్వారా అతని మనసులో ఒక చిన్న మార్పు తీసుకొస్తుంది. వారి మధ్య నెమ్మదిగా ఒక అందమైన స్నేహం మొదలవుతుంది. కొన్ని సన్నివేశాల్లో హాస్యం కూడా వస్తుంది. జోసెమాన్ కలీనాతో పోటీ పడి ఏదో చేయాలని ప్రయత్నించేటప్పుడు జరిగే చిన్న చిన్న కామెడీ సీన్స్ చాలా బాగుంటాయి. కానీ ఇక్కడే కథలో ఒక మలుపు వస్తుంది. ఈ ఊరిలో ఒక స్థానిక రాజకీయ నాయకుడు ఉన్నాడు. అతను జోసెమాన్ మరియు కలీనా మధ్య జరుగుతున్న విషయాలను గమనిస్తూ ఉంటాడు. ఈ రాజకీయ నాయకుడు తన స్వార్థం కోసం ఈ సంఘటనలను ఉపయోగించుకోవాలని చూస్తాడు. అతని ప్రమేయం వల్ల జోసెమాన్ జీవితం మరింత క్లిష్టంగా మారుతుంది. కుటుంబ సమస్యలు, దుకాణం సంక్షోభం, సారా యొక్క భావోద్వేగాలు అన్నీ ఒకేసారి జోసెమాన్ మీద పడతాయి. జోసెమాన్ మొదట్లో భయపడతాడు. నాకు ఇవన్నీ ఎందుకు, నేను ఇలాగే ఉండిపోతాను అని ఆలోచిస్తాడు. కానీ కలీనా మాటలు, సారా యొక్క నిరంతర త్యాగాలు అతని మనసులో ఒక పోరాటం సృష్టిస్తాయి. అతను నెమ్మదిగా తన గతాన్ని, తండ్రి ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవటం మొదలు పెడతాడు. ఒక్కొక్క సన్నివేశంలో జోసెమాన్ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మొదట చిన్న చిన్న బాధ్యతలు తీసుకోవటం, తర్వాత కుటుంబం కోసం నిలబడటం. మధ్యలో ఒక ట్విస్ట్ వస్తుంది. కలీనా తన సొంత గతం గురించి చెప్పినప్పుడు జోసెమాన్ అర్థం చేసుకుంటాడు. ఎవరు సంపూర్ణంగా సంతోషంగా ఉండరు అని. ప్రతి ఒక్కరికి తమ సవాళ్లు ఉంటాయి. ఈ సమయంలో రాజకీయ నాయకుడు ఒక పెద్ద సమస్య సృష్టిస్తాడు. దుకాణం మీద ఒత్తిడి పెరుగుతుంది. సారా ఆరోగ్యం క్షీణిస్తుంది. జోసెమాన్ ఇక దాక్కోలేకపోతాడు. క్లైమాక్స్ లో జోసెమాన్ పూర్తి మార్పు చెందుతాడు. రాజకీయ నాయకుడు ఏర్పాటు చేసిన ఒక పెద్ద సమస్యను ఎదుర్కొనటానికి అతను నిర్ణయం తీసుకుంటాడు. కలీనా అతనికి మద్దతు ఇస్తుంది. సారా కూడా తన తమ్ముడి మార్పును చూసి ఆశ్చర్యపోతుంది. ఒక వర్షపు రాత్రి చర్చి పక్కన జరిగే ఒక ఉద్రిక్త సన్నివేశంలో జోసెమాన్ తన బాధ్యతను పూర్తిగా అంగీకరిస్తాడు. అతను రాజకీయ నాయకుడితో ముఖాముఖి మాట్లాడతాడు. తన గత తప్పులను ఒప్పుకుంటాడు. కానీ ఇక ముందు తన కుటుంబం, తన ఊరు కోసం నిలబడతానని చెప్తాడు. ఈ సన్నివేశంలో భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సారా కళ్ళలో ఆనందపు బాష్పాలు, అలాగే కలీనా చూపులో గర్వం, జోసెమాన్ ముఖంలో కనిపించే కొత్త ఆత్మవిశ్వాసం. చివరికి జోసెమాన్ తన జీవితాన్ని మార్చుకుంటాడు. దుకాణాన్ని కొత్త రీతిలో నడపడం మొదలు పెడతాడు. కలీనాతో అతని సంబంధం మరింత లోతుగా మారుతుంది. సారా కూడా తన స్వప్నాల వైపు ఒక అడుగు వేస్తుంది. రాజకీయ నాయకుడి ప్రమేయం కూడా సానుకూలంగా మారి ఊరికి మంచి జరుగుతుంది. మొత్తంగా సినిమా హ్యాపీ ఎండింగ్తో ముగుస్తుంది.
వెళ్లప్పం అంగడి మళ్ళీ సందడిగా మారుతుంది. జోసెమానిక సోమరి కాదు, బాధ్యత గల లక్ష్యం ఉన్న యువకుడిగా మారతాడు. బాధ్యతల నుండి పారిపోయే జీవితం ఎప్పటికీ స్థిరపడదు. ఒక చిన్న సవాలు, ఒక స్నేహం ఎవరినైనా మార్చగల శక్తి ఉంది. మనం ప్రతి ఒక్కరం ఏదో ఒక రూపంలో జోసెమాన్ లాగే ఉంటాం. కానీ సమయం వచ్చినప్పుడు నిలబడాలి. కుటుంబం కోసం, ప్రేమ కోసం, స్వప్నాల కోసం పోరాడాలి. ఇది ఒక సాధారణ కథ కాదు, మనందరి జీవితాల్లోనూ ఉన్న సందేశం. సో ఫ్రెండ్స్, వెళ్లప్పం సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్.